రేపు రైతులకు రెండో విడత రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ దీన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. ఇటీవల 1,00,000 లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేశారు. రెండో విడతలో 1,50,000 రుణం మాఫీ కానుంది. దీంతో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రెండో విడత కోసం ప్రభుత్వానికి 7,000 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. రెండో విడత రుణమాఫీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మూడో విడత రుణమాఫీ ఆగస్టు 14వ తేదీ తర్వాత జరగనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 2 నుంచి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చాక 2 లక్షల రుణమాఫీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా 1,00,000 లోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకోసం 6,093 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. 3 దశలో చేరున్న రుణమాఫీకి మొత్తం 31,000 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను.